హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు రెస్టారెంట్ రుచితోనే ఇంట్లో కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా, అలాగే ఎక్కువ మసాలాలు కూడా వాడకుండా ఇంట్లో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ పీసులు తీసుకోవాలి. చికెన్ పీసులకి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా చక్కగా పడుతుంది. ఇలా లెగ్ పీసులు కానీ లేకపోతే పెద్ద చికెన్ పీసులు తీసుకోవాలి. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం, అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల నిమ్మరసం, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీసులకి బాగా పట్టించాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. 4 నుంచి 5 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం రైస్ కూడా నానబెట్టుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ని 1 కేజీ తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా కడిగి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకొని, పుదీనా, కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసి రెడీ చేసుకోవాలి. చికెన్ మనకి మ్యారినేట్ అయ్యేలోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే బిర్యానీ కోసం మసాలాలు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. 10 లవంగాలు, 1 ఇంచు చెక్క, 3 యాలకులు, అలాగే 1 స్పూన్ జాజిపత్రి, అనాస పువ్వు, 1 స్పూన్ మిరియాలు, స్టార్ అనాస పువ్వు, బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ సోపు. వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే 2 స్పూన్ల జీడిపప్పు. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 2 లీటర్ల నీళ్లు మరిగించుకోవాలి. కొన్ని మసాలాలు ఈ వాటర్లో వేసుకోవాలి. అలాగే బియ్యానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా బియ్యంలో నుంచి వాటర్ తీసేసి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యాన్ని వేసి 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతుండగానే పక్క స్టవ్ మీద బిర్యానీ చేసుకోవడానికి బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఈ ఆయిల్లో జీడిపప్పును వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని సరిపోతుంది. అలాగే చికెన్ స్పైసీగా ఉన్నాకి 1 స్పూన్ కారం వేసుకొని తర్వాత ఈ ఆయిల్లోనే మిగిలిన మసాలా దినుసులు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి టైం ఉంటే 7 to 8 అవర్స్ మ్యారినేట్ చేసుకోవచ్చండి. అప్పుడు మనకి చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పీస్ని బాగా మగ్గనివ్వాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాండీకి మూత పెట్టి 3 నుంచి 5 నిమిషాలు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ చికెన్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బిర్యానీకి మంచి కలర్ కోసం సాఫ్రాన్ని 1/2 స్పూను వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. రైస్ మనకి 70 నుంచి 80% వరకు కుక్ అవ్వాలండి. ఇలా ఒక లేయర్గా వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా ఇంకొక లేయర్గా వేసుకోవాలి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, జీడిపప్పు కూడా అన్నిటిని వేసుకోవాలి.
వీటన్నింటిని వేసిన తర్వాత నానబెట్టిన సాఫ్రాన్ వాటర్ కూడా పైన వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవడానికి లోపలి ఫ్లేవర్స్ అని బయటికి రాకుండా ఒక క్లాత్ వేసుకొని పైన ఇలా కవర్ చేసుకోవాలి. ఇందులోని స్టీమ్ బయటికి రాకుండా ఇలా బరువుగా ఉన్నది ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇలా వదిలేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి ఏమాత్రం తీసిపోయే రుచితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నేను ఇంట్లో చేసుకునే పద్ధతిలో చికెన్ బిర్యానీ అండి ఇది. మసాలాలన్నీ ఎక్కువ లేకుండా పిల్లలకు నచ్చే రుచితో ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.